నమస్తే, నేను మధు. బిగ్ బాస్ ఫేమ్ ప్రిన్సీ యావర్ ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. తాను మోసపోయానంటూ గగ్గోలు పెడుతున్నారు. ఆయన ఎలా మోసపోయారు, ఆయన మోసానికి గల కారణం ఏంటి, మరి వీడియో ఎందుకు రిలీజ్ చేశారు, ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ప్రిన్సీ యావర్ నేను మోసపోయానంటే ఒక వీడియో రిలీజ్ చేశారట. అసలు ఎలా మోసపోయారు సార్ ఆయన? ప్రిన్స్ యావర్ బిగ్ బాస్ పార్టిసిపెంట్. ఆయన ముఖ్యంగా ఒరిజినల్ ప్రొఫెషన్ వచ్చేసి మోడల్, బొంబాయి బేస్ మోడల్గా చేస్తున్నటువంటి. సరే, మనకు తెలిసింది బిగ్ బాస్లో ఒక సింగర్ని, ఒక ఇన్ఫ్లుయెన్సర్ని, ఒక టీవీ ఆర్టిస్ట్ని, కొంచెం ఇట్లా ఏదో రకరకాల సెక్టర్స్ నుంచి మ్యాక్సిమం తీసుకోవడానికి ప్రయారిటీ ఇస్తుంటారు. అట్లాగే మోడల్ నుంచి కూడా కొన్నాళ్ళు తీసుకున్నారు. ఆ మోడల్లో భాగంగా ఇతను యావర్ని తీసుకున్నారు. సరే, ఫస్ట్లో కనిపించగానే అమాయకంగా కనిపించాడు. ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో వెళ్ళిపోతాడు అనుకున్నాం, కానీ చాలా జాగ్రత్తగా ఆడుతూ 5th, 6th రౌండ్ దాకా చాలా హై లెవెల్ దాకా వెళ్ళాడు. సరే, ఎంతో అంత క్యాష్తో ప్రైజ్ తోటి వచ్చాడు. అంత అమాయకంగా కనిపించిన, నిజంగా అప్పుడు అమాయకంగా మోసపోయానని చెప్పేసి ఆయన తన సెల్ఫ్ వీడియోలో, తన సోషల్ మీడియా పోస్ట్లో తన దగ్గర బంధువుకు డబ్బులు ఇచ్చాను 30 లక్షల దాకా, ఆయన జస్ట్ ఒక 10-15 డేస్లో ఇచ్చేస్తామంటే ఇచ్చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు రెస్పాండ్ అవ్వట్లేరు, నేను ఇబ్బంది పడుతున్నానంటూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. నిజంగా అమాయకుడు అని చెప్పాను కాబట్టి అమాయకుడికి మోసపోయాడు. సో ఆట తీరులో మాత్రం తను స్పాంటేనియస్గా ఇంటలెక్చువల్గా నాడి, సరే గెలిపోవటములు చివరిదాకా గెలిచామా లేదనేది వేరు విషయం అయినప్పటికీ, అంటే ఆయన చూసిన విధానం, ఎందుకంటే నేను మొదటి నుంచి చూసాను ఆట విధానాల్లో. సో ఆయన ఆ లెవెల్ దాకా వెళ్ళడానికి కూడా చాలా ఇంటెలిజెంట్గా కనిపించాడు. బట్ ఆయన కూడా ఈ విధంగా బహుశా బిగ్ బాస్లో సంపాదించిందంతా ఇప్పుడు పోగొట్టుకున్నాడేమో అనిపిస్తూ ఉంది. ఫేమ్ అయ్యాడు. సరే, ఏం జరిగిందో వివరాలు అయితే పూర్తిగా చెప్పలేదు. అంటే నేను ఇప్పుడు నిన్నగాక మన నుంచి కూడా నిన్న బిగ్ బాస్ 9 సిరీస్ యొక్క ఈ పిఆర్ టీము వాళ్ళ మీద తనూజ అండ్ సింధు, సంజన అండ్ కళ్యాణ్ వీళ్ళ కౌంటర్లతోటే వైరల్ అవుతూ నిన్న మొన్న అంతా కూడా ఒకరి మీద ఒక ద్వేషాలు, ఒకరిని ఒకరు ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి నిన్న ఒక వారం 10 రోజుల నుంచి ఒకటే ఈ నిన్నటి బిగ్ బాస్ 9 విన్నర్లు లేదా పార్టిసిపెంట్ల ఒక వార్తలు వైరల్ అయిన తరుణంలో ఈరోజే ఇప్పుడు పాపం పార్టిసిపేట్ 7 నుంచి తను బాధ వ్యక్తం చేస్తున్నాడు. సరే, మనం ఆ వ్యక్తిగత ట్రాన్సాక్షనే కావచ్చు, బట్ ఆయన చెప్పినటువంటి విషయం అయితే అది. కానీ సార్, ఈ మధ్యకాలంలో ప్రిన్సీ యావర్ లాగా చాలా మంది సెలబ్రిటీలు కూడా మోసపోతున్నారు. అసలు మరి దీన్ని ఎలా తీసుకోవాలి సార్? వాళ్ళ అమాయకత్వం అనుకోవాలా, లేకపోతే ఇప్పుడు మోసం చేయడానికి ఇంత మిత్తిపేరిపోయారు అనుకోవాలా? మరి ఇలాంటి వారికి ఎలాంటి సందేశం ఇస్తారు? ఖచ్చితంగా సెలబ్రిటీలు ఒకేసారికి వాళ్ళకి డబ్బులు వచ్చేస్తాయి. డబ్బులు రాగానే వాళ్ళకి బంధువులు పెరిగిపోతారు, స్నేహితులు పెరిగిపోతారు. ఆటోమేటిక్గా వీళ్ళకు కూడా ఆ మనీ మేనేజ్మెంట్ విషయంలో కానీ ఏదో రకంగా ఇంకో రకంగా దాంట్లో ఇన్వెస్ట్ చేయాలన్న తొందరలో ఉంటారు. అప్పుడే ఈ స్వార్థ శక్తులు ఈ గద్దల్లా ఈగల్లా వాలిపోతారు. అంటే డిస్ప్యూట్ ల్యాండ్ అంటగట్టడం కానీ, లేదో నేను అమ్మి పెడతా అని చెప్పి వాడే కొనేసుకోవడము, ఇట్లా సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీ విషయంలో చాలాసార్లు జరిగాయి. ల్యాండ్ విషయంలో వాడి పేరు మీద కొనేస్తాను, డబ్బులు తీసేసుకొని ఈయన కొనుక్కోవడం, లేదా ఈయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, లాస్ అయినది ఈయన పేరు మీద చూపించడం, ఇట్లా అమాయకంగా అంటే ఒక ఫ్రెండ్లీగా నమ్ముతారు. నమ్మిన తర్వాత నిన్నగాక మొన్న ఆ మధ్యకాలంలో పూరి జగన్నాథ్ కూడా వస్తాను స్నేహితుడు నమ్ముకొని మోసపోయాడని చెప్పాడు. ఆ తర్వాత నిన్న తేజ కుమారుడు కూడా ఎవరినో నమ్మి మోసపోయాడని చెప్తున్నారు. ఇట్లా సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక్కొక్కసారి ఆ పశ్చాత్తాపడి కూడా మేము కొంచెం చిన్నగా మోసం చేశామని కూడా చెప్పేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దానికి ఉదాహరణ చెప్పాలంటే బండ్ల గణేష్ గారు రవితేజకి రాంగ్ గైడెన్స్ ఇచ్చి తన స్వార్థం కోసం ఆయన ఇది అమ్మే ప్రయత్నం చేశానని కూడా ఏదో చెప్పుకొచ్చాడు. ఇట్లా ఇండస్ట్రీలో అట్లాంటి వారిని అంటే స్వార్థం కోసం చిన్న మోసాలు, మీరు అమాయకంగా మోసం చేయడం, ఇవన్నీ సినిమా చరిత్రలో మామూలుగా జరుగుతుంది. మనం సావిత్రి కాలం నుంచి వింటూనే ఉన్నాం. బంధువులంతా వచ్చేసి బంధువులు మొత్తం జలగల్లా పీల్చేసి అందిన కాడికి వెళ్ళిపోవడాలు. సిల్క్ స్మిత గారి విషయంలో చూసినా కూడా ఆమె బంధువులంతా డబ్బు కోసం వాడుకున్నారు, కానీ నన్ను ఎందుకు ఆప్యాయత చూపించలేదు, ప్రేమించిన వాడు కూడా చూపించలేదనే కదా ఆమె చివరికి సూసైడ్ చేసుకుంది. అంటే సెలబ్రిటీలు అందరికీ కామన్గా డబ్బు రాగానే బంధువులు కానీ స్నేహితులు కానీ వచ్చి చేరుతారు. వాటితోటి ఆ డబ్బుని ఏదైనా ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయడం, లేదా వీళ్ళు కెరీర్ మీద ఇంట్రెస్ట్ పెడతారు. ఫ్యూచర్ ఏంటి, కెరీర్ అలానే వచ్చినట్టు కెరీర్ని ఎలా నిలబెట్టుకోవాలి, స్టాండర్డ్ నిలబెట్టుకోవడానికి
ఈ నిలబెట్టుకునే ప్రయత్నంలో వీటిని అశ్రద్ధ చేస్తే ఇవి కూడా మోసపోతారు. అందుకనే చాలామంది ఈ అనుభవాల దృష్టిలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. అట్లాంటి ఉదాహరణలో చెప్పాలంటే చంద్రమోహన్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఏదో మాట చెప్పాడు. ఇంకొక నటుడు కూడా అదే చెప్పాడు. ఏంటంటే సినిమా ఇండస్ట్రీ ఇవన్నీ విన్నాం కదండి మనం, వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారు, అంతా నాకి పడేశారు అన్నాడు కదా. అంచేత మేము ఏం చేస్తామంటే, ఓహో పిల్లలు ఇలా చెడిపోతారు, పిల్లలు చెడిపోకుండా మనం జాగ్రత్త పడదాము, లేదు వీళ్ళు మోసం చేస్తారు, ఇట్లా మేము జాగ్రత్త పడ్డామండి. అందుకే ఇంతో అంత మాకు ఈ రోజుకు ఉన్నటువంటి ఆస్తులు అంటే కూడా ఆ రోజు మేము కాపాడుకోవడం వల్లే. ఎందుకంటే అలాంటి స్టార్లు డబ్బు దుర్వినియోగం చేయడం కానీ, పిల్లలు దుర్వినియోగం చేయడం కానీ, చెడు అలవాట్లకు బానిసలు అయ్యారు, మొత్తం ఆస్తి అంతా పోయింది. ఎందుకంటే డబ్బులు రాగానే హీరోలు వీళ్ళంతా కూడా కెరీర్ మీద పెట్టేసి ఆ కుమారులో బంధువులంతా గుర్ర పందాల మీదను వాడిని జూదాల మీద పెట్టేవంటి ఆ తరం కూడా అప్పుడు ఉంది. సో అట్లా నష్టపోయారని చెప్పి, అంటే డబ్బులు రాగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ నిజంగా ఇవ్వకుంటే కూడా అప్పుడేమంటారు, వాళ్ళకి ఏదో ఆపద వస్తే ఇవ్వకుంటే వీడికి డబ్బులు వచ్చాక కన్ను మిన్ను కాంతలేడు అంటారని కూడా జాగ్రత్త వాళ్ళు భయపడతారు. సో ఏదైనా ఆ సిచ్యువేషన్ చూసి వ్యక్తులను నమ్మాలా లేదా అనేది దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సో సెలబ్రిటీలే కాదు సార్, సామాన్య ప్రజలు కూడా వాళ్ళ దగ్గరికి డబ్బులు వచ్చేసరికి ఎంత ఇస్తున్నాము, ఏమి ఇస్తున్నాము అని కూడా ఆలోచించుకోకుండా ఇచ్చేస్తూ ఉంటారు. చివరికి వాళ్ళ దగ్గర డబ్బులు అయిపోయేసరికి ఓహో నేను అప్పుడు వాళ్ళకి ఇచ్చాను కదా అంతా అన్నట్టు వాళ్ళు ఆలోచిస్తారు సార్. కానీ ఇప్పుడు ఈయన కూడా మోసపోయారేమో కదా సార్, 30 లక్షల దాకా. సో 30 లక్షల దాకా మోసపోయారు. మరి ఇప్పుడు ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు సార్? డబ్బుకి బంధువులకి ఏమన్నా ముడిపడి ఉందంటారా? ఖచ్చితంగా అండి. ఎవరైనా సరే ఇతరులకు సహాయం చేయడం తప్పేం లేదు. ఆ సహాయంలో తన పాత్ర కానీ ధర్మం చేయకూడదని సామెత కూడా ఉంది. అంటే తన ధర్మం తన అవసరాలకు తన వ్యక్తిత్వానికి విడిచి ఇంకొక వరకు సాయం చేయాలనుకోవడం కూడా ధర్మం కాదు, ధర్మశాస్త్రాలే చెప్తా ఉన్నాయి. ఎదుటివారిని ఎవరు ఆ సామర్థ్యం వస్తాయా రావా చూసుకొని, లేదు అంటే 30 లక్షలు ఇచ్చే బదులు నీకు ఏమైనా ఆపద ఉంటే నా వంతుకు 1 లక్ష 2 లక్షలు ఇస్తాను, నీకు అవసరం ఉంటే తీర్చుకో, అవి ఇస్తే లేకపోతే లేదు అని ఉంటే బాగుండేది. బట్ ఎదుటివారి క్యారెక్టర్ కూడా చూసి ఇవ్వాల్సి ఉంటుంది. మరి అది ఆ వాస్తవ సంఘటనలు ఏంటో మనకు తెలియనప్పుడు దాని గురించి మనం ప్రత్యేకంగా ఇండికేట్ చేయలేము. అవును. సో ఏదేమైనా సరే ప్రిన్సీ యావర్ నేను మోసపోయాను అంటూ ఒక వీడియోని అయితే సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం అయితే జరిగింది. మరి ఇప్పుడు ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది. మరి మీరు కూడా ఎప్పుడైనా ఇలా మోసపోయారా? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.